మొదటిది, నీ హృదయమే నాకు ప్రధానమైనది. నీ దేహము కాదు, నీవు చేసే పరిచర్య లేకపోతే ఇవన్నీ సెకండరీ అయితే, ప్రధానంగా నీ హృదయంలో నాకు కావాల్సింది నీ ఆత్మ, నీ హృదయం అయితే, ఆ హృదయము శుద్ధి లేకుండా, ఆ హృదయములో పరిశుద్ధత లేకుండా, ఆ హృదయము కడగబడకుండా, ఆ హృదయము మలినముగా ఉంటే, ఆ హృదయము గబ్బాసన కొడితే పరలోక రాజ్యానికి నేను ఎలా తీసుకుంటాను? నా పర్వతం మీదకి నువ్వు ఎలా ఎక్కుతావు? పరలోక రాజ్యంలో నువ్వు ఎలా అడుగు పెడతావు? పరలోక రాజ్యానికి నువ్వు ఎలా ఉండగలుగుతావు? పరిశుద్ధుడైన నా పక్కన పాపపు హృదయము కలిగిన నీవు కూర్చునే ధైర్యం ఉందా? పరిశుద్ధ దేవుడినైన నా పక్కన, పరిశుద్ధ పట్టణమైన నా పట్టణములో శుద్ధి లేని హృదయము కలిగిన నీ జీవితములో, అంటే ఒక పూట స్నానం చేయకపోతేనే గబ్బోసన కొడుతుంటే, పుట్టింది మొదలుకొని ఇన్ని సంవత్సరాలు మన హృదయము ఎంత కంపోసన కొడుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత రోత వాసన వస్తుందో ఒకసారి ఆలోచించండి. మన తలంపుల ద్వారా, మన ఊహల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన నడవడి ద్వారా మన హృదయము కంపు వాసన కొడుతూ ఉంటుంది. అయితే దేవుడు అన్నాడు, మీ హృదయము గనక శుద్ధి చేయబడకపోతే, మీ హృదయము గనక పవిత్రంగా లేకపోతే నా స్థలములో ఉండడానికి వీలు లేదు. తల్లి విన్నారా? హృదయ శుద్ధి చాలా ప్రధానమైనది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శుద్ధ హృదయం చాలా ఇంపార్టెంట్. మన దేహాన్ని ఎలాగైతే కడుక్కుంటున్నామో, మనలో ఏలుబడి చేస్తున్న ఆ పాపాన్ని కూడా మనం కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఆ పాపము కడిగి వేయబడాలి. ఆ పాపములో నుండి మనం బయటికి రావాలి. మన మాటలు కడిగి వేయబడాలి, మన చూపులు కడిగి వేయబడాలి. హృదయంలోనికి ఎలా పాపం వెళ్ళింది? మన చూపుల ద్వారానే, మనం మాట్లాడే మాటల ద్వారానే, మన నడవడి ద్వారానే. దేవుడు ఫస్ట్ స్వచ్ఛమైన హృదయం. అందుకని మీరు విన్నారో, బాగా వినే ఉంటారు, పరలోక రాజ్యం ఎలాంటి వారిదని దేవుడు చెప్పారు. ఒక చిన్నపిల్లలను దగ్గరకు చేర్చుకొని పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే, ఇలాంటి చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారిదే పరలోక రాజ్యం అన్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటయ్యానంటే, చిన్న పిల్లలను ప్యాంట్ను ఒకటి పీకినా కూడా మళ్ళీ 2 నిమిషాల్లో ఏం చేస్తారు? వాళ్ళు అమ్మా నాన్న అని మీదకొచ్చి ఒళ్ళో కూర్చుంటారు. దేవునికి స్తోత్రం చేద్దామా? అంటే తల్లి గర్భములో నుండి మనకిచ్చిన హృదయం చాలా స్వచ్ఛమైన హృదయమే, చాలా పవిత్రమైన హృదయమే, కల్మషము లేని హృదయమే, పాపము లేని హృదయమే. పుట్టిన వెంటనే పాపపు ఆలోచనలు మనకు ఉండవు. పుట్టిన వెంటనే రోత జీవితం మనకు ఉండదు. పుట్టిన వెంటనే మన యొక్క ఆ ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ఊహలు కానీ, క్రియలు కానీ ఏవి చెడుగా ఉండవు. తల్లి గర్భములో నుండి పుట్టడం పాపంతో పుట్టావేమో, కానీ అప్పుడే మనలో ఉన్న చిన్న హృదయం, చిన్న పిల్లల మనస్సు ఎలా ఉంటది అంటే శుద్ధమైన హృదయంగా ఉంటుంది. కాకపోతే వయసు పెరుగుతున్నా కొద్దీ, జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ, లోకంలో తిరుగుతున్నా కొద్దీ, దేవునికి దూరం అవుతున్నా కొద్దీ పాపపు ఆలోచనలు పెరిగిపోయి హృదయం ఏమైపోయిందనంటే శుద్ధి లేని హృదయంగా తయారైపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు ఈరోజు, నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? శుద్ధ హృదయం కలిగి ఉండాలి. చిన్న పిల్లల మనస్తత్వం, చిన్న పిల్లల హృదయం ఎలాగైతే ఉంటుందో, కల్మషం లేకుండా కొట్టిన, కల్మషం లేకుండా తిట్టిన, కల్మషం లేకుండా పడేసిన, ఎలాగైతే ఆ చిన్న పిల్లలు మరలా వెంటనే మరచిపోయి నాన్న, అమ్మ, అత్త, మామ అనుకుంటా మన దగ్గరకు వస్తారో, అదే విధంగా దేవుణ్ణి నమ్ముకున్న మనం, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్న మనం, ఆయనతో పాటు కూర్చోవాలనుకుంటున్న మనం, మన హృదయం కూడా ఎలా ఉండాలి? శుద్ధ హృదయంగా ఉండాలి. శుద్ధ హృదయంగా ఉండాలి. ఉందా తల్లి? శుద్ధ హృదయం ఉందా? వాసన రావట్లేదా? తెలియట్లేదా మనకి?
స్మెల్ అంటే రాదు, కానీ ఆ స్మెల్ అనుభవించాలి మనం. అంటే దాని అర్థం ఏంటనంటే, తిట్టామనుకోండి, ఎదుటి వారిని క్షమించకుండా, చిన్నపిల్లలా కాకుండా ఎదుటి వారిని క్షమించకుండా తిట్టామనుకోండి, అవి వెంటనే ఏం రావాలి మన హృదయంలో నుండి? గబ్బు వాసన రావాలి. నా హృదయం చెడిపోయింది, నా హృదయంలో శుద్ధి లేదు, మందిరానికి వెళ్తున్నా నా హృదయంలో మార్పు లేదు, నా హృదయంలో శుద్ధి లేదు, మళ్ళీ అదే కంపు కొడుతుంది. మందిరానికి వెళ్ళక ముందు ఎలా కంపు కొట్టిందో, మందిరానికి వెళ్ళక ముందు ఎలా కంపు మాటలు వచ్చాయో, మందిరానికి వెళ్ళక ముందు ఎలా వ్యర్థమైన చూపులు వచ్చాయో, మరలా అదే చూడాలనిపిస్తుంది, అవే మాట్లాడాలనిపిస్తుంది. పరిస్థితులు నన్ను మార్చేస్తున్నాయి అని అర్థం చేసుకోవాలా, మనం తెలియాలా. మన హృదయము కంపు కొడుతుందనే విషయాన్ని మనం గ్రహించాలా. ఆ కంపు కొట్టే హృదయంతో పరలోక రాజ్యానికి వెళ్ళలేం. సబ్బుతో ఒళ్ళు ఎలా కడుక్కున్నామో, సబ్బుతో దేహాన్ని ఎలా శుభ్రం చేసుకున్నామో, వాక్యము చేత మన హృదయాలు శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇంకొంచెం గట్టి చేద్దామా? అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రెండవ హృదయం శుద్ధ హృదయం. దేవునికి స్తోత్రం చేద్దామా? ఒక భక్తుడు రాస్తా ఉన్నాడు, రండి మనం మొదటిగా చదువుకున్న లేఖన భాగంలో కీర్తనలు 51వ కీర్తన, 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు నా అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయము. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము. హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. చాలు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఒక భక్తుడు రాస్తా ఉన్నాడు ఇలా, అయ్యా నేను పుట్టుకతోనే పాపినయ్యా, నా తల్లి నన్ను పాపములోనే కందయ్యా, కానీ నువ్వేం కోరుతున్నావు? నా అంతరంగమును కోరుతున్నావు, అనగా నా హృదయాన్ని కోరుతున్నావు, నా ఆత్మను కోరుతున్నావు, నా హృదయంలో సత్యాన్ని కోరుతున్నావు, సత్యంగా మాట్లాడడం కోరుతున్నావు, సత్యంగా చూడడం కోరుతున్నావు, సత్యంగా ప్రవర్తించడం కోరుతున్నావు, సత్యంగా నడవడం కోరుతున్నావు, సత్య మార్గంలో నడవాలని కోరుతున్నావు. కానీ నాలో ఏం లేదు, నాలో ఏం లేదు, శుద్ధి లేదయ్యా, పాపములోనే ఉన్నానయ్యా, నా హృదయం కూడా పాపములోనే నిండి ఉందయ్యా. హిస్సోపుతో నన్ను కడిగయ్యా, సబ్బుతో నా దేహాన్ని అయితే కడుక్కుంటానులే, కానీ నా హృదయాన్ని నేను కడుక్కోలేకపోతున్నానయ్యా, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోలేకపోతున్నానయ్యా. ఆ టెంప్టేషన్స్ భరించడం నా వల్ల కావట్లేదు ప్రభా. ఆ శోధనలు, శరీరం పెట్టే కోరికలు జయించడం నా వల్ల కావట్లేదయ్యా. ఆ పాపపు కోరికలు నన్ను రేకెత్తిస్తూ ఉన్నాయ్యా, పాపపు తలంపులు నన్ను రేకెత్తిస్తూ ఉన్నాయ్యా. పాపములో నడవాలని, పాపములో తిరగాలని, పాపములో చూడాలని, పాపపు మాటలు మాట్లాడాలని, పాపులతోనే ఉండాలి అని నా హృదయము తహతహలాడుతుందయ్యా, నా వల్ల కావట్లేదు. అందుకనే హిస్సోపుతో నా హృదయాన్ని కడిగయ్యా. హిమము కంటే తెల్లగా, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని, నా ఆంతర్యమును, నా ఆలోచనలను, నా తలంపులను శుద్ధి చేయయ్యా అని ప్రార్థన చేస్తున్నాడండి ఒక భక్తుడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇంకొంచెం గట్టి చేద్దామా?